to turn to Acts of the Apostles in chapter 20. అపోస్తలుల కార్యం 20వ అధ్యాయం మీరు తెరవాల్సిందిగా కోరుచుంటున్నాను. Why has the Holy Spirit given us so much information about the Apostle Paul in the New Testament? క్రొత్త నిబంధన గ్రంథములో అపోస్తలుల పౌలు గురించి పరిశుద్ధాత్మ దేవుడు ఏ ఉద్దేశముతో ఎంతో గొప్ప సమాచారాన్ని మనకి ఇచ్చుంటున్నాడు. We can say that in the New Testament most of what is written is about Jesus and about Paul. మనం ఈ రీతిగా చెప్పుకోవచ్చు, క్రొత్త నిబంధన గ్రంథములో అత్యధిక శాతము ప్రభువైన యేసుక్రీస్తుని గురించి తర్వాత పౌలుని గురించి కూడా అక్కడ చెప్పబడుతున్నది. And if you read through the whole New Testament, మనం ఈ క్రొత్త నిబంధన అంతా కూడా మనం చదివినట్లయితే, or the whole Bible, ఆ పరిశుద్ధ గ్రంథం అంతా కూడా మనం చదివినట్లయితే, in the whole Bible there are only two people who said, "Follow me." ఈ పరిశుద్ధ గ్రంథం అంతా ఈ చివరి నుంచి ఆ చివరి వరకు చూసినట్లయితే కేవలం ఇద్దరే చెప్పారు, నన్ను వెంబడించండి అని. Jesus and Paul. యేసు ప్రభు వారు చెప్పారు, ఆ తర్వాత పౌలు కూడా చెప్పాడు. Nobody in the Old Testament could say, "Follow me." మరి పాత నిబంధన గ్రంథంలో ఏ భక్తుడు కూడా నన్ను పోలి నడుచుకుని నన్ను వెంబడించడని ఎవరు They could చెప్పలేకపోయారు. only say, "Listen to me." మరి కేవలము మరి మాట వినుడి అని మాత్రమే వాళ్ళు చెప్పగలిగారు. They could say, "I am a prophet of God, listen to me." నేను దేవుని ప్రవక్తను కాబట్టి నా మాట ఆలకించుడని మాత్రమే వారు చెప్పగలిగారు. Moses, Elijah, everybody. మోషే, ఏలియా, ఏ గొప్ప ప్రవక్త అయినా కూడా Moses could not say, "Look at me, follow me." మరి మోషే నన్ను చూడండి, నన్ను పోలి నన్ను వెంబడించండి అని చెప్పలేకపోయాడు. Whereas Paul could say, "Follow me." అయితే పౌలు చెప్పగలిగాడు, నన్ను పోలి నడుచుకునడి. As I follow Christ. నేను క్రీస్తును పోలి నడుచుకున్నట్లుగా నన్ను పోలి నడుచుకునడి. My dear brothers and sisters, నా ప్రియమైన సహోదరి సహోదరులారా, that is one of the fundamental differences between an old covenant servant of God and a new covenant servant of God. పాత నిబంధన దేవుని సేవకునికి, క్రొత్త నిబంధన దేవుని సేవకుని ఉన్నటువంటి మౌలికమైన వ్యత్యాసం అదే. In the old covenant, God used some mighty men. పాత నిబంధన కాలంలో చూస్తే మరి బలమైనటువంటి ఆ వ్యక్తులను, మనుషులను దేవుడు వాడుకున్నాడు. But the Holy Spirit never came inside any of them. వారిలో ఏ ఒక్కరిలో కూడా పరిశుద్ధాత్మ దేవుడు లోన దిగివచ్చి నివాసము చేయలేదు. Not even in John the Baptist. మరి బాప్తిసమిచ్చి యోహాను సైతంలో కూడా He came upon them. మరి వారి మీదకు మాత్రమే దిగి వచ్చాడు. In the New Testament, క్రొత్త నిబంధనలో He came inside them. ఈ పరిశుద్ధాత్ముడు భక్తుల యొక్క హృదయాలలోనికి దిగి వచ్చాడు. And the first person when the Holy Spirit was inside was Jesus. మరి పరిశుద్ధాత్మ దేవుడు మొట్టమొదటిగా ప్రవేశించిన ఆ వ్యక్తి ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు వారిలోనే. And the next was the 120 on the day of Pentecost. ఆ తర్వాత పెంతెకోస్తు దినము నాడు 120 మంది భక్తుల మీదకి పరిశుద్ధాత్ముడు లోనికి దిగి వచ్చాడు. And the way I have pictured it is like this. ఆ దృశ్యపటము నాకు ఈ రీతిగా కనిపిస్తూ ఉంటుంది. If you take a glass, మీరు ఒక గ్లాసును తీసుకోండి, and keep it upside down, దాన్ని తలక్రిందులుగా బోర్లించండి, and pour water on it, a picture of the Holy Spirit being poured from heaven. ఇక బోర్లించిన గ్లాసు మీద నీళ్లు పోస్తూ ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు పరలోకం నుంచి కుమ్మరిస్తున్నట్లుగా చిత్రపటం చూడవచ్చును. It will flow over the glass and all around. ఆ గ్లాసు మీద పడుతుంది, దాని చుట్టుప్రక్కల అంతా కూడా ఆ నీరు కుమ్మరించబడుతుంది. It could be like a river. అది ఎట్లా ఉంటుందండి? నదీ ప్రవాహం వలె ఉంటుంది. So many millions of people can be blessed. ఇక వేల కొలది, కోట్ల కొలది ప్రజలందరూ కూడా దీవించబడుతూ ఉంటారు. But the inside of the glass can still remain dirty. గ్లాసు పైన నీళ్లు ఉంటాయి, గ్లాసు చుట్టుపక్కల నీళ్లు ఉంటాయి, కానీ గ్లాసు లోపల ఇంకా అది తడి ఆరిపోయే ఉంటుంది, మురికిగానే ఉంటుంది. It's upside down. ఎందుకంటే ఆ గ్లాసు మరి అది బోర్లించబడింది. That is a picture of old covenant ministry. పాత నిబంధన పరిచారకుడు పరిచర్యలో ఆ రీతిగా ఉండేది. The Spirit of God came upon Samson, blessed so many people, but the inside of his heart was dirty. పరిశుద్ధాత్మ దేవుడు సంసోను మీదకి దిగివచ్చి ఆ చుట్టుపక్కల అనేకులను దీవించాడు, కానీ సంసోనులో ఎటువంటి ఆత్మకార్యం దేవుడు చేయలేకపోయాడు. Spirit of God came upon David, blessed so many people, but the inside of his heart was dirty. నిజానికి పరిశుద్ధాత్మ దేవుడు దావీదు మీదకి దిగివచ్చి
అనేక మందిని దీవించాడు గాని దావీదు హృదయం ఇంకను మలినముతోనే మురికితోనే నిండిపోయి ఉన్నది. Many people only know that David committed adultery with Bathsheba అనేక మందికి దావీదు బత్షెబతో పాపం చేశాడు, వ్యభిచరించాడని మాత్రమే తెలుసు. and killed her husband. ఆమె భర్త అయిన ఊరియాని చంపించాడని తెలుసు. But they don't know that David married 8 wives. అయితే దావీదు యనమండగురు ఆ యొక్క భార్యలను వివాహం ఆడాడని ఎవరికి తెలియదు. Today when some pastor falls into adultery, నేటి దినములో ఏ సంఘ కాపరి అయినా వ్యభిచారం అనే పాపంలో పడిపోతే what does he say? అనేమంటాడు, Oh, David also fell into adultery and still God kept him as the king. నేనే కాదండి, పాత నిబంధనలో దావీదు కూడా పాపంలో పడిపోయాడు, అయినా అతను రాజుగా దేవుడు వాడుకోలేదా? But that was old covenant. అయితే అది క్రొత్త నిబంధన కాదు, పాత నిబంధనలో. David also had 8 wives. దావీదు కూడా 8 భార్యలు ఉన్నారు. So pastor can marry 8 wives and say David had 8 wives, so it is all right for me to have 8 wives. సంఘ కాపరి కూడా పెండ్లాడి 8 ఎందుకంటే దావీదు లాంటోడు నేను కూడా ఆయన 8 ఉన్నారు, నాకు 8 ఉండాలి అని చెప్పుకుంటున్నారు. So if you can't marry 8 wives, you can't commit adultery and quote David. కనుక మరి 8 మందిని పెళ్లాడకపోతే, వ్యభిచరించకపోతే, లేకపోతే దావీదులాగా నేను లేనని చెప్పుకుంటూ ఉంటారు. Even Moses, మోషే విషయం చూడండి. his family life was a mess. He was fighting with his wife. అతని దాంపత్య కుటుంబ జీవితము ఎంతో దౌర్బల్యమైనది, తన భార్యతో కీట్లాడుచుండేవాడు. The Spirit of God fell upon him and millions were blessed. అయినను కూడా దేవుని యొక్క పరిశుద్ధాత్మ మోషే మీద కుమ్మరించబడగా కోట్ల మంది ఇశ్రాయేలు ప్రజలందు దీవించబడ్డారు. But Jesus said అయితే యేసుప్రభు అన్నారు in John chapter 14, యోహాను సువార్త 14వ అధ్యాయం concerning the coming Holy Spirit, పరిశుద్ధాత్మను గురించి ఈ రీతిగా చెప్పారు. he said these words, ఆయన ఈ మాటలు పలికారు. I am going to ask the Father, verse 14:16, he will give you another helper, he'll be with you forever. యోహాను సువార్త 14వ అధ్యాయములో 16వ వచనం, నేను తండ్రిని వేడుకుందును, ఆయన వేరొక ఆదరణకర్తను మీకు పంపించును. That is the Holy Spirit of truth, ఈ ఆత్మ అనగా సత్య స్వరూపియగు ఆత్మ, whom the world cannot receive because their hearts are dirty. ఈ లోకస్తులు ఈ ఆత్మను పొందలేరు. కారణం ఏంటంటే వారి హృదయాలు మురికితో నిండిపోయాయి. The Spirit of God cannot dwell inside a dirty heart. మురికితో మాలిన్యంతో నిండిపోయిన హృదయములో పరిశుద్ధాత్ముడు నివాసము చేయలేడు. You say why? మీరు అడగచ్చు ఎందుకండి అని. Will you pour milk into a dirty cup? మరి మలినమైపోయిన మురికితో నిండినటువంటి ఒక కప్పులో మరి మరగబెట్టిన పాలు, చక్కని పాలు మనం పోస్తామా? No, only a foolish person will pour milk or tea into a dirty cup. కడగని గ్లాసులో మురికితో నిండిపోయిన కప్పులో ఒక మూర్ఖుడు పిచ్చివాడు మాత్రమే మరి పాలు పోస్తాడు. And if foolish man knows that much sense, you think the Holy Spirit, God doesn't know in whose heart to give the Holy Spirit? ఒక వేరువాడు కానివాడు ఇంతగా ఆలోచిస్తున్నట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు ఒక మురికితో నిండిపోయిన హృదయంతో నివసించడానికి ఆయన సాహసిస్తాడా? The first person who walked on the earth with a clean heart was Jesus. ఈ లోకమంతట్లో భూమి మీద పరిశుద్ధ హృదయముతో మరి నివసించిన వాడు, నడిచిన వాడు ఎవరయ్యా అంటే యేసు Nobody in ప్రభువే. the old covenant had a clean heart. పాత నిబంధనలో ఎంత గొప్ప భక్తుడైనా కూడా ఇటువంటి పరిశుద్ధ హృదయంతో నడవలేదు. Because the blood of bulls and goats that they sacrificed could not cleanse a man's heart. కారణం ఒక్కటే, మనుషుడు చేసినటువంటి పాపాల యొక్క ఆ మురికి హృదయాన్ని గొడ్లు గాని ఆ యొక్క ఏ ఎడ్ల యొక్క రక్తము కూడా కడిగివేయలేదు. But after Jesus died and presented the blood to the Father, ప్రభువైన యేసుక్రీస్తు వారు మరణించి పరలోకమున తండ్రి యొద్దకు ఆరోహణమై వెళ్ళినప్పుడు then that blood could cleanse our heart and make it absolutely clean. అప్పుడు ఆయన శిలువ రక్తం మాత్రమే మనల్ని కడిగి మనల్ని సంపూర్ణంగా పవిత్ర పాత్రలుగా చేయగలడు. Only then the Holy Spirit could come inside a man's heart. ఎప్పుడైతే క్రీస్తు రక్తంతో కడగబడి పవిత్ర హృదయమవుతామో అప్పుడు మాత్రమే పరిశుద్ధాత్ముడు మనలోనికి నివసించడానికి దిగి వస్తాడు. John the Baptist was the greatest man until Jesus, but even his heart was not clean. యేసుక్రీస్తు వారు పరిచర్య చేసే ముందు వరకు కూడా ఎంతో గొప్ప వ్యక్తిగా పిలువబడుతూ వచ్చాడు బాప్తిస్మిచ్చి యోహాను. అయితే వినండి, అతని హృదయం కూడా పవిత్రమైనది కాదు. His heart was like upside down cup with the Spirit of God falling over it. బాప్తిస్మిచ్చి యోహాను యొక్క హృదయం కూడా బోర్లించిన గ్లాసు వలె ఉంది. పరిశుద్ధాత్ముడు అతనిలో లేని గాని అతని మీద నుంచి ప్రవహిస్తూ పోయాడు. But now Jesus said, అయితే ఇప్పుడు యేసు ప్రభువు అంటున్నారు in verse 17, 17వ వచనం, 14:17, యోహాను సువార్త 14:17, the last part. చివరి భాగం, At present the Holy Spirit is with you, in that day he will be inside you. ఆయన మీతో కూడా నివసించును, మరి ఆ దినం నాడు మీలో ఉండును. See the difference between with you and in you? ఇదిగో చూడండి, మీతో పాటు మీ లోపల అనే దానికి ఆ వ్యత్యాసం చూడండి. With me means near me, in me means inside me. నాతో అంటే నా ప్రక్కన, నాలో అంటే నా లోపల. So now God has turned the cup right side up. ఇప్పుడు దేవుడు ఏం The చేశాడు? glass, బోర్లించబడిన గ్లాసును ఇప్పుడు మా యథాస్థితికి తీసుకొచ్చాడు. and he pours the Holy Spirit in the
glass. ఇప్పుడు పరిశుద్ధాత్మను ఆ గ్లాసు లోనికి That పోస్తున్నాడు. is my heart. అది నా హృదయం అనే గ్లాసు. And it fills that. ఆ గ్లాసును ఆ పరిశుద్ధాత్మ నింపుతుంది. And then overflows. నింపబడిన And గ్లాసులో blesses millions of people. ఆ పరిశుద్ధాత్ముడు నది వలె చుట్టుపక్కల వారందరికీ ప్రవహిస్తూ ఉంటాడు. That's why Jesus said in John 7, అందుకనే ప్రభువైన యేసుక్రీస్తు వారు యోహాను సువార్త 7వ అధ్యాయములో అన్నారు, verse 37, if anyone is thirsty, let him come to me and drink. కనుక యోహాను సువార్త 7:37లో దప్పికొని వాడు ఎవరున్నట్లయితే వాడు నా యొద్దకు వచ్చి దప్పి And తీర్చుకొనవలెను. he who believes in me, ఎవరైతే నా యందు విశ్వాసం ఉంచుతాడో, from his, not from the outside, but from his innermost being will flow rivers of living water. ఎవడైతే నా యందు విశ్వాసం ఉంచుతాడో వాడు బయట నుంచి కాదు, వాని కడుపులో నుండి జీవజల నదులు పారును. From the inside, కనుక లోపల నుండి, not like upside down glass like in the Old Testament. ఏదో పైనుంచి కాదండి బోర్లించబడిన గ్లాసు పాత నిబంధనలో జరిగినట్లుగా, Turned up glass. ఇప్పుడు యథాస్థితికి తీసుకురాబడినటువంటి From గ్లాసు. the inside it fills and overflows and becomes rivers in many directions. యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచి వారు కడగబడిన వారు లోనికి పరిశుద్ధాత్ముడు వచ్చి నింపబడి పొర్లి ప్రవహించి చుట్టుపక్కల వారి దగ్గరికి వెళ్తుంటాడు. This is the real fullness of the Holy Spirit. ఇది పరిశుద్ధాత్మ చేత సంపూర్ణంగా నింపబడటం అంటే అర్థం. So if a person today, his inside is not being clean, he's like an Old Testament servant. ప్రస్తుత కాలంలో ఏ విశ్వాస అయినా పరిశుద్ధ హృదయంతో లేకపోయినట్లయితే అతడు పాత నిబంధనలోని భక్తుడు వలె ఉంటున్నాడు. Today there are people who speak in tongues and commit adultery. ఈ నేటి దినాల్లో కొంతమంది ఉంటున్నారు, వారు అన్య భాషలో మాట్లాడతారు కానీ వ్యభిచారంలో పడుతూ ఉంటారు. That is the clearest proof that tongues is a fake tongues. అప్పుడు అది మనకి స్పష్టమైనటువంటి నిర్ధారణ ఏంటంటే వారు మాట్లాడే ఈ అన్య భాషలు అనేది అది అబద్ధపు కృపావరం. You look at all these television preachers on Christian television in Hyderabad in India. మరి హైదరాబాద్ లో ఇండియాలో ఉన్నటువంటి ఆ క్రైస్తవ టెలివిజన్ ఛానల్స్ లో బోధకులందరినీ చూడండి. Many of you have watched all of them and you know what I'm talking about. మీలో అందరూ అనేకులు వాటిని చూశారు, నేను చెప్పేదేంటో మీకు తెలుసు. 90% of them are American. 90% మంది వారందరూ అమెరికా దేశస్తులు. They got a lot of money. వారికి ఎంతో డబ్బు ఉంది. But notice one thing. ఒక్కటి గమనించండి, They will all ask you for money. వారు ఎల్లప్పుడూ నిన్ను డబ్బు అడుగుతూ ఉంటారు. That is the clearest proof that they are not like Jesus Christ. వారు యేసుక్రీస్తును వంటి వారు కారు అనడానికి అదొక రుజువు. Can you show me one place in scripture where Jesus asked people to give him money? కనుక ఒక్క చోట యేసుప్రభు వారు అయ్యా మీ డబ్బు నాకు ఇవ్వండి అని అడిగినటువంటి దాఖలాలు ఎక్కడ ఉన్నాయో చూపించండి. Never. ఎప్పుడు యేసుప్రభు అడగలేదు. How can you represent Jesus Christ who never asked for money by asking people to give money? యేసు ప్రభు వారి యొక్క ప్రతినిధిగా ఉండి మీరు ఆయన అడగనప్పుడు మీరెలాగా డబ్బు ఇతరుల నుంచి అడుగుతూ ఉంటారు? Is it right to receive money if somebody gives it voluntarily? ఎవరైనా స్వచ్ఛందంగా మనకు డబ్బు ఒకళ్ళ ఇస్తే అది తీసుకోవడం మరి సరైనదేనా? Without being asked? మరి అడగకుండా వాళ్ళు ఒకవేళ స్వచ్ఛందంగా ఇస్తే అది సరైనదేనా? Then it is right. అది సరైనదే We తీసుకోవడం. read in Luke chapter 8 verse 3 లూకాసు వార్త 8వ అధ్యాయం 3వ వచనంలో చూస్తాం. that there were certain people who give their money to Jesus to support him and he received it. లూకాసు వార్త 8వ అధ్యాయం 3వ వచనంలో కొంతమంది ప్రజలు వచ్చారు, ఆయనను సమర్థించడానికి కొంత ధనం ఇచ్చారు, అది ఆయన స్వీకరించారు. Joanna, Susanna, many others were contributing to their support out of their private means. చూచినట్లయితే హోజన్నయు సూజన్నయు ఆయనతో కూడా ఉండిరి, ఇన్నేకులు వచ్చి తమకు కలిగిన ఆస్తితో వారికి ఉపచారం చేయించి వచ్చిరి. The same thing with the apostles. అపొస్తలులతో కూడా అదే జరిగింది. You never read of any apostle asking for money to support himself. ఏ అపొస్తలుడు కూడా నేను దేవుని సేవ చేస్తున్నాను నాకు ధన సహాయం చేయండి అని ఎప్పుడు అడగలేదు. Jesus told the rich man, sell your goods and give the money not to me but to the poor. ఆ ధనికుడైనటువంటి యవ్వనస్తుడైన అధికారిని యేసుప్రభు అన్నారు, నీ కలిగిన యావదాసును అమ్మివేసి నాకివ్వకు, పేదలకు పంచు. The apostle Paul said in 2 Corinthians 8 and 9 chapters, 2 కొరింథీ 8వ అధ్యాయం 9వ అధ్యాయంలో అపొస్తలుడైన పౌలు అన్నాడు, he said give money to the poor people. ఇదిగో మీ ఆస్తిని పేదలకు పంచుడి. Never once in the whole Bible do you read of any prophet or apostle saying give me money for my ministry or my work. నా కోసము నా పరిచర్య కోసము ధన సహాయం చేయండి అని పాత నిబంధనలో గాని క్రొత్త నిబంధనలో గాని ఏ ప్రవక్త గాని ఏ యొక్క అపొస్తలుడు గాని ఎప్పుడు ధనాన్ని వారు ఆశించలేదు, I'll కోరలేదు. tell you who did ask for money. అయితే ఎవరు అడిగారో నేను చెప్తాను. The false prophets మరి అబద్ధ ప్రవక్తలు like Balaam, బిలాము వంటి వారు, గెహాజీ వంటి వారు, these are the ones who asked for money. డబ్బు ఆశ కలిగి అడిగిన వాళ్ళు వాళ్ళే. So who are these television preachers like? ఎవరండి ఈ టెలివిజన్ బోధకులు? ఎవరిని పోలి ఉన్నారు? Are they like Jesus and Paul or they like Balaam and Gehazi? యేసు వలే పౌలు వలే ఉన్నారా, గెహాజీ వలే, లేకపోతే మిగతా వారు బిలాము వలే ఉన్నారా? You decide yourself. నీకు నీవే నిర్ణయం తీసుకో. How stupid can you be to send money to these false prophets? వాళ్ళు అడుగుతూ ఉంటే అబద్ధ ప్రవక్తలకు డబ్బు పంపి ఎట్లా వెర్రివాడగా మారగలవు నువ్వు?
You say, but God's work needs money. అయితే మీరు అనొచ్చు దేవుని వాక్యంలో ఉంది కదా మరి డబ్బు గురించి చెప్పబడుతుంది. But God is not a beggar. అయితే దేవుడు భిక్షగాడు కాడు. And God's servants are not beggars. దేవుడు కానప్పుడు ఆయన యొక్క దాసులు సేవకులు కూడా అడుక్కునేవారు కారు. We have degraded the kingdom of God to such a low level. కాబట్టి దేవుని యొక్క గొప్ప రాజ్యాన్ని మనం ఇంత దుస్థితికి మనం తీసుకురాకూడదు. Supposing one day you saw in the television, somebody came to your house. ఉదాహరణకి ఎవరో మీ ఇంటికి వచ్చారు. Or somebody came on television. ఎవరో టెలివిజన్ లో కనిపించారు. With a suit and tie. అది సూటు బూట్ అంతా వేసుకుని. And says, I am the ambassador for United States of America. మరి అమెరికా సంయుక్త రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి రాయబారిని నేను అని చెప్పొచ్చు. It's on television. అది టెలివిజన్ మీద. We are having a lot of difficulty with money in our country. మా దేశంలో అమెరికాలో డబ్బు గురించి అయినటువంటి చాలా ఇబ్బందులు ఉన్నాయి. Please send a donation to my address for 500 rupees or 1000 rupees. 500 మీకు తోస్తే ఒకవేళ 1000 రూపాయలు నీ కింద ఉన్న చిరునామాకు మీరు డొనేషన్లు ధన సహాయం పంపించండి అని అడిగితే, can you imagine ambassador of America degrading America like that? అమెరికా దేశానికి చెందినటువంటి రాయబారి తన దేశపు పరువు ప్రతిష్టను కిందకి తగ్గించేసి అడుక్కుంటుంటే మీరు ఊహించుకోగలరా? Even the ambassador of the poorest African country will not stand like that in television and ask. వాస్తవానికి ఎంతో పేద దేశంగా చెందినటువంటి ఆఫ్రికా దేశము ఏ దేశము కూడా ఆ రాయబారి టెలివిజన్ లో నిలబడి డబ్బులు అడుక్కోరు. And if somebody comes like that, you'll say that is not the real ambassador, he is a fake. ఒకవేళ ఎవరైనా సరే అట్లా కనపడి డబ్బులు అడుక్కుంటే మీరు చెప్పాలి అసలైన రాయబారి కాదు, ఇతను నకిలీ రాయబారి. No ambassador of any country will degrade himself to beg on television for money from Indian people. ఏ దేశపు రాయబారి కూడా భారతదేశీయులు డబ్బు అడుక్కుంటూ తన దేశ ప్రతిష్టను దిగజార్చలేడు. But another day on television, అయితే మరొక రోజు టెలివిజన్ లో one man stands there with suit and tie. మరొక ఆయన మరి సూట్ వేసుకుని టై కట్టుకుని నిలబడతాడు. I am an ambassador of Jesus Christ. నేను ప్రభువైన యేసు క్రీస్తు వారి యొక్క రాయబారిని. Please give me money. నాకు ధన సహాయం చేయండి. Then we believe it. మనం నమ్మేస్తాం. Oh, this is an ambassador of God. ఓయన దేవుని రాయబారి. That means the kingdom of God is lower than even the poorest African country. అంటే ఆఫ్రికా దేశంలోని పేద దేశము కంటే కూడా దేవుని యొక్క రాజ్యం ఇంకా పేదదైపోయింది అన్నమాట. That means Almighty God has been reduced to the level of an outright beggar. అయితే సర్వశక్తిమంతుడైన దేవుడు భిక్షకుడు కంటే కూడా తక్కువ అయిపోయాడు అన్నమాట. Like the beggars on the street, please give me money. ఇక వీధుల్లో అడుక్కుంటూ ఉంటాడు భిక్షకుడు డబ్బు వేయండి డబ్బు వేయండి అని. I see no difference between those beggars and the beggars on Christian television. రోడ్ల మీద అడుక్కుంటున్నటువంటి ఆ యొక్క భిక్షకులకి తర్వాత టెలివిజన్ లో కనపడి దేవుని రాయబారి చెప్పి అడుక్కునే వారికి ఏ భేదం లేదు ఇప్పుడు. Or the leaders of Christian organizations who write letters to America and Europe ask for money. No difference between those beggars also. నిజానికి వీరికే కాదండి క్రైస్తవ సంస్థల మీద నాయకులయ్యుండి అమెరికా దేశానికి ఉత్తరాలు రాసి మాకు డబ్బులు పంపించి అడుక్కుంటున్నారే నాయకులు, వాళ్ళు కూడా ఈ అడుక్కునే వాళ్ళతో సమానమే, ఏ భేదం లేదు. They're all beggars. వారందరూ అడుక్కునేవారే. And in my lifetime I heard only one man in this country who spoke against it. నేను నా జీవిత కాలంలో ఈ దేశంలో నుంచి ఒక్క వ్యక్తి ఈ డబ్బు అడుక్కోవడం నుంచి వ్యతిరేకంగా మాట్లాడాడు. That was a man who lived here in Hyderabad called Brother Bhakt Singh. ఆ వ్యక్తి ఈ హైదరాబాద్ లో నివసించాడు, మరెవరో కాదు సహోదరుడు భక్త్ సింగ్. He was the only man who had the courage to say these are all beggars. కనుక ఆయనకు ఒక్కడికే ధైర్యం ఉంది డబ్బులు అడుక్కునే వారందరినీ కూడా ఈ క్రైస్తవుని పిలిచి చెప్పాడు వీళ్ళు భిక్షకులు అడుక్కునేవారని చెప్పాడు. I thank God when I was 23 years old I got to know this man of God. దేవునికి స్తోత్రము, నేను 23 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఈ గొప్ప దైవజనుడిని నేను తెలుసుకోగలిగాను. And the thing that challenged me about his life was his attitude to money. నిజానికి అతని జీవితంలో నాకు సవాలు విసిరింది ఏంటయ్యా అంటే డబ్బు విషయంలో ఆయన ప్రవర్తించిన ప్రవర్తన విధానమే. But in my entire life I've never heard any other Indian who speaks like him about these beggars. భక్త్ సింగ్ వలే మాట్లాడి ఖండించినట్టు మరొక మరి ఏ భక్తుడు కూడా భారతదేశంలో ఆ జీవితంలో ఎంతవరకు కనపడలేదు. He was a prophet of God, but we hardly have any prophets in India today. నిజానికి ఈ భక్త్ సింగ్ గారి ఖచ్చితంగా దేవుని యొక్క ప్రవక్త, కానీ మనకు భారతదేశం యొక్క ప్రవక్త ఎవరు లేరు. Multitudes of beggars but hardly any prophets. మరి విస్తారమైనటువంటి గుంపులు కొనిది ఆ యొక్క భిక్షకులు ఉంటున్నారు కానీ దేవుని యొక్క ప్రవక్తలుగా ఎవరు లేరు. Beggars on television, beggars in Christian organizations. క్రైస్తవ సంస్థల్లో భిక్షకులు ఉంటున్నారు, టెలివిజన్ లో అడుక్కునే వారు ఉంటున్నారు. Look at so many Christian workers in India today. భారతదేశంలో అనేక మంది క్రైస్తవ పనివాళ్ళను చూడండి. Most of them never did a secular job in their life. అనేక మంది తమ యొక్క జీవితాల్లో ఆ యొక్క ఉద్యోగం చేసిన వారు. And they have come into Christian work and they earn 10 times what they would have earned if they were doing a secular job. ఒకవేళ వారు ఉద్యోగం చేస్తుంటే సంపాదించిన కంటే కూడా క్రైస్తవ సేవ చేయడంలో 10 రెట్లు 100 రెట్లు ఎక్కువ సంపాదించేస్తున్నారు. Did Jesus earn more by coming to the earth?
from heaven, or did he earn less? పరలోకంలో సమస్తాన్ని విడిచి భూమికి వచ్చిన తర్వాత యేసు ప్రభు అక్కడికంటే ఎక్కువ సంపాదించుకున్నాడా పోగొట్టుకున్నాడా? Paul's father was a rich businessman in Tarsus. మరి తార్సులో చూసినట్లయితే పౌలు యొక్క తండ్రి గొప్ప వ్యాపారవేత్త. He could have gone back to done his and continued his father's business as a Christian businessman. నిజానికి అతను తండ్రి దగ్గరికి వెళ్ళిపోయి మరి క్రైస్తవుడు చేసే పని కంటే కూడా ఎక్కువ డబ్బు సంపాదించుండేవాడు తండ్రి. But he served the Lord. అయినప్పటికీ అన్ని విడిచి పౌలు దేవుని సేవించాడు. Did he earn more by serving the Lord or less? ప్రభువును సేవించడం ద్వారా అపొస్తలుడైన పౌలు ఎక్కువ డబ్బు సంపాదించుకున్నాడా పోగొట్టుకున్నాడా? He could not have sometimes money to eat food. కొన్ని సార్లు ఉపవాసాలతో గడిపాడు, తినడానికి తిండి లేకుండా గడిపాడు పౌలు. In Rome he was shivering in that prison, and he wrote to Timothy, please send a blanket for me. రోమా చెరసాలలో చలికి వణుకుపోతున్నాడు, కప్పు కూడా దుప్పట కూడా లేదు. తిమోతికి పత్రిక రాసి నువ్వు వచ్చేటప్పుడు ఆ యొక్క కంబళి దుప్పట తీసుకొని రా. These were true servants of God. వీరే నిజమైన దైవ దాసులు. I remember when 45 years ago 45 సంవత్సరాల క్రితం నాకు జ్ఞాపకం ఉంది. I left my job in the Navy. నేను నేవీలో పనిచేశాను, ఆ ఉద్యోగం విడిచిపెట్టాను. My income dropped 85%. 85% నా ఆదాయం పడిపోయింది. Then I knew God has called me. దేవుడు నన్ను పిలిచాడు అని నేను తెలుసుకున్నాను. But today's Christian workers, their income increases 10 times when they serve the Lord. అయితే నేడు క్రైస్తవ పని వాళ్ళు ఉంటున్నారే, వాళ్ళ ఆదాయం పడిపోదు. మామూలుగా ఉన్నప్పుడు కంటే సేవ చేయడంలో 10% మరి ఎక్కువ, 10 రెట్లు ఎక్కువ పెరిగిపోతుంది. That is why they have to beg on television and beg in letters to America and Europe. ఎందుకలా పెరిగిపోతుంది 10 రెట్లు? టెలివిజన్ లో వాళ్ళు అడుక్కుంటారు, అమెరికాకు ఉత్తరదాసు అడుక్కుంటారు. I want to say that is a fake Christianity, and if you are supporting it, you are supporting a fake Christianity. నేను చెప్తాను ఏంటంటే అది క్రైస్తవ నకిలీ సేవ. వారిని మీరు ధన సహాయం చేస్తే ఆ అబద్ధాన్ని మీరు ప్రోత్సహించినట్లుగా అవుతారు. These are not true prophets of God. వారు నిజమైన దేవుని ప్రవక్తలు కారు. You show me one example in the whole Bible of any prophet, apostle or Jesus who asked people to give him money. పాత నిబంధన గ్రంథంలో గాని క్రొత్త నిబంధన గ్రంథంలో గాని అపోస్తలులు గాని ప్రవక్తలు గాని యేసు ప్రభు గాని నాకు ధన సహాయం చేయండి అని అడిగారినట్లుగా ఒక్క సందర్భం చూపించండి. Jesus said in Luke 16, లూకా సువార్త 16లో ప్రభువైన యేసు క్రీస్తు వారు అన్నారు, in the whole world ఈ లోకమంతటితో there are only two masters. ఇద్దరు యజమానులు ఉన్నారు. Who are the two masters in the world? ఈ లోకమంతటిలో ఉన్న ఇద్దరు యజమానులు ఎవరు? Most Christians will say God and the devil. కనుక అక్కడ ఉన్నట్టు ఎవరంటే క్రైస్తవులు అందరూ చెప్తారు అక్కడ దేవుడు తర్వాత అపవాది అని. Jesus said no. యేసు ప్రభు అట్లా చెప్పలేదు. Luke 16:13. లూకా సువార్త 16వ అధ్యాయం 13వ వచనం. God and material wealth. దేవుడు ఆ తర్వాత ఆస్తి, ఆ యొక్క వస్తు సంబంధమైన money and wealth. గనక యేసు ఒకవైపు, డబ్బు ఒకవైపు. And he says you cannot be devoted to both of them. ఈ ఇద్దరు యజమానులకు నీవు సేవ చేయలేవు. You cannot love both of them. ఇద్దరిని నువ్వు ప్రేమించలేవు. You have to decide which one you are going to serve. ఎవరు నీకు యజమానుడు, ఎవరికి సేవ చేయాలనుకుంటున్నావో నువ్వు తీర్మానం తీసుకోవాలి. How do you know if there's a servant standing here and there are two people, both are saying this is my servant? కనుక ఇద్దరు యజమానులు అక్కడ ఉంటున్నారు, ఆ ఇద్దరు కూడా ఈయన నా దాసుడు నా దాసుడు ఎట్లా చెప్తున్నారు అనుకో. Supposing I am the slave. నేనే బానిసను అనుకోండి. And two people are standing here, both of them are saying I am their slave. ఇద్దరు యజమానులు వచ్చి నిలబడి అంటున్నారు, అతను అంటున్నాడు ఇతను నా దాసుడు అని, ఇద్దరు కూడా అంటున్నాడు నా బానిస అని. This is A and this is B. ఏ అతను బి అతను. How to find out? How will you find out whose slave I am? వాస్తవానికి ఇతను ఎవరు బానిస, ఏకి బానిస బికి బానిస ఎట్లా తెలుసుకోవటం? It's very easy. చాలా తేలిక. Tell them to call me. వారితో చెప్పండి నన్ను పిలవమని. Then I'll find out who is the slave. అప్పుడు తెలిసిపోతే ఎవరికి నేను బానిసను. If A calls me, ఏ నన్ను పిలిచాడు అనుకోండి, I don't listen. నేను అసలు వినను. I'm not his slave. అంటే అతను బానిసను కాను. If B calls me, బి పిలిచాడు అనుకోండి, I immediately go. వెంటనే నేను ప్రతిస్పందిస్తాను. I'm his slave. అంటే బికి నేను బానిసను. Isn't that very simple? అంత తేలికే కదా. Now here's God and here's money. ఇక్కడ దేవుడు ఉన్నాడు, ఒక పక్క సిరి ఉంది. How to find out whose slave you are? ఇప్పుడు నువ్వు దేవుడికి దాసుడువా, డబ్బు సిరికి దాసుడువా ఎట్లా తెలుసుకోవడం? And God calls you to do something. దేవుడైనా ఆ పని చేయని పిలిస్తే, money calls you to do something. సిరి ఈ సంపదని పిలిస్తే, you find out immediately whose slave you are. ఎవరికి మాట వింటున్నావు వెంటనే తెలిసిపోతుంది ఎవరికి దాసుడువో. Can you be one time this person's slave, another time this person's slave? ఒక రోజేమో డబ్బుకి నువ్వు మాట వినడం, ఒక రోజు యేసు మాట వినడం, అట్లా చేయగలవా? No, you will not employ a servant. No company will in this Hyderabad will employ a worker who goes one time to one office, another time to another office. ఏ కంపెనీ కూడా హైదరాబాద్ లో ఉన్నది ఒక రోజేమో ఒక కంపెనీకి, రెండో రోజు ఇంకో కంపెనీ పనిచేస్తే అట్లాంటి జీతగాడిగా పెట్టుకోరు. They will sack you. వాళ్ళు వెంటనే ఉద్యోగం నుంచి తీసేస్తారు. See, if you work in this office, you come every day to this office. ఈ ఆఫీసులో పని చేస్తావా, ప్రతిరోజు రావాలి. How can you work in two offices? మరి రెండు ఆఫీసులు అట్లా చేయగలవు నువ్వు? It is so simple. ఎంతో తేలిక. I believe this is the main reason why many Christians
have not entered into this new covenant life. నేను నమ్ముతున్నాను ఈ క్రొత్త నిబంధనలో అనేక మంది క్రైస్తవులు ఎందుకు చేరలేకపోతున్నారంటే దానికి కారణం ఇదే. We read in the beginning in Romans chapter 5. రోమిలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం మనం చదివాము. Romans 5. రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం Verse 9 and 10 we saw yesterday. 8-9 వచనాలను మనం చూచుకున్నాం. We are saved from the wrath of God and then we are saved by the life of Jesus. మనము దేవుని ఉగ్రత నుంచి విడిపించబడి క్రీస్తు యేసు యొక్క జీవము ద్వారా రక్షణ పొందితిమి. These are two salvations. రెండు రకాల రక్షణలు ఇక్కడ ఉంటున్నాయి. It's a very great salvation. ఇది గొప్ప రక్షణ. The first thing to be saved from hell is a great salvation. మొట్టమొదటిగా నరకము నుంచి నువ్వు విమోచించబడ్డావు, అది గొప్ప రక్షణ. Millions of people are going to temples, pilgrimages, burning candles to escape hell. కోట్ల కొలది ప్రజలు ఆయా గుడులకు తీర్థయాత్ర వెళుతున్నారు, నరకాంచి తప్పించుకోవడానికి దీపాలు కొవ్వొత్తులు వెలిగిస్తున్నారు. In some churches they give money to the priest to pray for their dead father so that he will get out of hell. కొన్ని సంఘాల్లో చనిపోయినటువంటి వారి తల్లిదండ్రుల కొరకు, బంధువుల కొరకు ఆ పాదిరి గారికి డబ్బిస్తారు, నువ్వు ప్రార్థన చేస్తే నరకాంచి విడిపించబడతారని ఇస్తుంటారు. How many ways people are trying to escape out of hell? ఈ నరకాంచి తప్పించుకోవడానికి లోకంలో ప్రజలు ఎన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నారో చూడండి. And they imagine వారు they ఊహిస్తున్నారు, are getting out of hell. వారు ఊహించుకుంటున్నారు మేము నరకాంచి తప్పించబడుతున్నామని. There's another idea that everybody who dies goes to heaven. కనుక మరొక ఆలోచన ఉంటుంది లోకం ఏంటంటే చచ్చిన వారందరూ కూడా పరలోకానికి వెళ్ళిపోతారు. You read these obituary columns in the newspapers. కనుక మనము ఆ యొక్క వార్తా పత్రికల్లో శ్రద్ధాంజలి ఘటిస్తున్నాం అనే కోలములు ఇవన్నీ చూస్తూ So ఉంటాం. and so died. పలానా ఆయన చనిపోయాడు. Always at the bottom it will be written, he has gone to the feet of the Lord. అక్కడ కింద రాస్తూ ఉంటారు యేసు పాదముల చెంతకు ఆయన Or even కొనుక్కోబడ్డాడు. non-Christians మరి క్రైస్తవేతరులు కూడా gone to the feet of the Lord. మరి ప్రభు వారి పాదముల చెంతకు వెళ్ళాడు. Have you ever seen one? He has gone to hell. ఆయన నరకాన్ని పోయాడు అని ఎప్పుడన్నా కింద రాయబడడం చూసారా? Never. ఎవరు మీరు చూడరు I've ఎప్పుడు. never seen it in my life. నా జీవిత కాలంలో ఈ చచ్చిన వారి ఫోటోలు పేపర్లో చూస్తే ఎక్కడ నరకాన్ని పోయాడు ఇప్పుడు రాయబడలేదు. According to the newspaper, everybody is going to heaven. వార్తా పత్రిక ప్రకారంగా ఒకళ్ళని నమ్మితే చచ్చిన వాళ్ళందరూ స్వర్గం పోయినట్లే, What పరలోకం. a deception. ఎంత గొప్ప మోసం. You can live in sin, you can live any way you like. You will go to the feet of the Lord when you die. ఇష్టానుసారంగా బ్రతుకు, పాపమనే సముద్రంలో మునిగి తేలు, నువ్వు చస్తే యేసు ప్రభు పరిశుద్ధ పాదాల దగ్గర That is వెళ్ళిపోతావు. a lie. అది అబద్ధం. It's because of this deception that so many Christians are also influenced. ఇంత గొప్ప మోసం లోకంలో ఉంది కాబట్టి ఆ మోసానికి క్రైస్తవులు కూడా ప్రలోభపడుతూ To ఉన్నారు. be saved from the wrath of God is a great salvation. దైవ ఉగ్రత నుంచి రక్షింపబడ్డావంటే అది గొప్ప రక్షణ. There was no way God could do it except by allowing his own son to be killed on the cross. ఇంత గొప్ప రక్షణ మనకి ఇవ్వడానికి దేవుడికి వేరొక మార్గం లేదు. కేవలం తన కుమారుని యేసుక్రీస్తును కలవరి శిలువలో మరణానికి అర్పించడం ద్వారా ఈ కార్యం చేశాడు. If you think there is some other way, మీరు వేరొక విధానం ద్వారా దొరుకుతుంది అని అనుకుంటున్నారా? you know, people say, why do you say Jesus is the only way? మరి ప్రజలు అంటూ ఉంటారు, ఎందుకండి యేసే ఏకైక మార్గం ఎందుకు చెబుతారు I మీరు? think if there was some other way, why did Almighty God allow his own son to die on the cross? ఒకవేళ ప్రజల యొక్క రక్షణ కొరకు వేరొక మార్గం ఉంటే దేవుడు ఎందుకు తన కుమారుని కలవరి శిలువలో మరణానికి అప్పగిస్తాడు? Do you think you are cleverer than God that you have found some other way? ఇదిగో నువ్వు దేవుడి కంటే గొప్ప తెలివైన వాడవా, వేరో మార్గం కనిపెట్టేశావు? There was no other way. ఏకైక మార్గము క్రీస్తే, వేరొక మార్గం లేదు. No person will allow his own son to die. ఏ మనుష్యుడు కూడా తన సొంత కుమారుడు చనిపోవడానికి మరి ఒప్పుకోడు. God did it to save us. దేవుడు మనల్ని రక్షించడానికి తన కుమారుని That is అప్పగించాడు. a great salvation. అది గొప్ప రక్షణ. That is the foundation. అదే మనకు ఆత్మీయ పునాది. Like I said, there is a superstructure on that. నేను ఇంత ముందు చెప్పినట్లుగా పునాది ఒకటే కాదు, పునాది మీద కనిపించే భవనం That is to ఉంటుంది. be saved every day by the life of Jesus. యేసుక్రీస్తు జీవము లాంటి రక్షణ మనము ప్రతిదినము పొందుతూ ఉంటున్నాం. I cannot save myself. నాకు నేను ఆ మాట చెప్పుకోలేను. If I try to save myself, ఒకవేళ నన్ను రక్షించుకోవడానికి ప్రయత్నిస్తే it will be like those disciples in John 21 trying to catch fish. కనుక అది ఎట్లా ఉంటుందని యోహాను సువార్త 21వ అధ్యాయంలో శిష్యులు తమ సొంతంగా చేపలు పట్టడానికి ప్రయత్నించినట్లుగా ఉంటుంది. They put their net this side, వారు అటువైపున వల వేశారు, no fish. చేపలు లేవు. These are all expert fishermen. They are not ordinary people. గమనించండి, ఈ శిష్యులు ఎవరు? ఒకప్పుడు గొప్ప జాలరులు, చేపల పట్టడంలో నిపుణులు. Peter had been fishing at least for 10-15 years. 10-15 సంవత్సరాల సముద్రాల్లో చేపలు పట్టడం పేతురుకు అనుభవం. And he was the son of a fisherman. అతను తండ్రి ఒక చేప జాలరి, ఇతను ఒక కుమారుడు, ఇతను గొప్ప జాలరి. John was another expert fisherman. యోహాను మరొక నైపుణ్యం కలిగిన జాలరి. He came into a fisherman's family also. అతను ఆ యొక్క చేపల పట్టే వారి కుటుంబంలో పుట్టి పెరిగిన వాడు. They go here, they go there, put the net here, there, no fish. ఇట్లాంటి చేపల పట్టలో అనుభవం కలిగిన వారు రాత్రంతా కూడా ఇక్కడ వాళ్ళ అక్కడ వాళ్ళ వేశారు, ఒక్క చేప లేదు. That is a parable. అది ఉపమానం.
It's a true story, but it's also a parable. అది నిజమైనటువంటి కథే, కానీ అది ఒక ఉపమానంగా కూడా ఉంది. Where the Lord is teaching, you try and try and try all your night, all your life, you cannot overcome sin. ఇక్కడ ప్రభు అంటూ ఉంటున్నాడు, నువ్వు ప్రయత్నించు, మరలా ప్రయత్నించు, రాత్రే కాదు నీ జీవితకాలం అంతా ప్రయత్నించు, సఫలీకృతుడు కాలేవు, ఒక్క చేపన పట్టలేవు. Just like you could not forgive your own sin. నీ పాపాలను ఎట్లా నువ్వు క్షమించుకోలేవు. How many people in India are trying to get their sins forgiven? ఎంతమంది భారతదేశంలో ప్రజలు తమ సొంత పాపాలు తామే క్షమించేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ They ఉన్నారు. go and dip in some river. వారు ఎక్కడికో వెళ్తారు, కనిపించే నదిలో They మునుగుతారు, roll on the ground. ఇక కనపడిన భూమి మీద పొర్లుతారు, They go to Mecca. ఇక మక్కా వెళ్తారు, Some go to Tirupati, ఇక కొంతమంది కొండలు ఎక్కుతారు, Velankani. So many Roman Catholics. ఇక కొంతమంది అనేక మంది రోమన్ క్యాథలిక్స్ వేరే చోటకు వెళ్తుంటారు. All people trying to get forgiveness of sins. ప్రజలందరూ కూడా తమ సొంత మార్గాల్లో తమ పాపాలు క్షమించేసుకోవడానికి ప్రయత్నాలు I చేస్తున్నారు. don't despise them. నేను వారిని తృణీకరించట్లేదు. They are sincere but ignorant. వారు యథార్థంగా ప్రయత్నిస్తారు కానీ రక్షణ మార్గం ఇది కాదు, ఏరే ఉంది అని ఎరగని వారుగా ఉన్నారు. But see, we've got it freely. అదే చూడండి, మనమైతే ఎంతో మరి ఉచితంగా గొప్ప రక్షణ పొందాం. Without going here, without going there, without giving money. డబ్బులు ఇవ్వకుండా, యాత్రలు చేయకుండా, శ్రమ పడకుండానే గొప్ప రక్షణ ఉచితంగా పొందాం. But the price that God paid was very great. మన రక్షణ కొరకై దేవుడు చెల్లించినటువంటి ఆ యొక్క విమోచన క్రయధనము ఎంతో గొప్పది. So it's a great salvation. అందుకని ఆయన ఇచ్చిన రక్షణ కూడా ఎంతో గొప్పది. He did not save us in order to make us keep on living in sin for the rest of our life. ఇక మనం మిగిలిన జీవితకాలం అంతా పాపంలో జీవించడం కోసం కాదండి దేవుడు మనల్ని రక్షించింది. So supposing some non-Christian comes and asks me if after I give him the gospel, నేను సువార్త చెప్పిన తర్వాత క్రైస్తవుడు కాని ఒక వ్యక్తి వచ్చి నన్ను అడిగాడు అనుకోండి, and he tells me like this, ఆయన ఎట్లా చెప్పొచ్చు, okay, you tell me that Jesus Christ died for my sins. ఇదిగో నువ్వు చెప్పావు కదా యేసు ప్రభు నా పాపాల గురించి చనిపోయాడని. Yeah, I am feeling guilty of all my past sins. అదిగో నేను చేసిన పాపాల నిమిత్తమే ఇప్పుడు నేను చాలా దోషిగా అనుకుంటున్నాను. You say that Jesus died for all those sins. నా పాపాలన్నిటి కొరకు యేసు ప్రభు చనిపోయాడని మీరు చెప్తున్నారు. And he can forgive me in a moment. ఒక క్షణకాలంలో నన్ను క్షమిస్తాడు యేసు అని చెప్తున్నారు. But how can I know that it is forgiven? నేను నా పాపాలు క్షమించబడ్డాయి అని చెప్పి నాకు ఎట్లా తెలియాలి? Can you give me some proof? ఏదన్నా ఒక రుజువు ఇవ్వగలరా? And the proof I want is, మరి నేను కోరే ఆ రుజువు ఏమిటంటే, that see, I'm always getting angry with my wife. నేను ఎల్లప్పుడూ నా భార్య మీద మరి కోపపడుతూ ఉన్నాను. I'm always lusting after women with my eyes. మరి నా కళ్ళతో ఎప్పుడూ కూడా మోహపు చూపుతో స్త్రీలను చూస్తున్నాను. Is your Jesus so powerful that he can not only forgive my sin but deliver me from these two sinful habits? నీ యేసు ప్రభు నా పాపాలు క్షమించడమే కాకుండా నాలో ఉన్న ఈ దురలవాట్లు కూడా మాన్పింప చేయడానికి శక్తిమంతుడా మీ యేసు? What do you say? మీరేం చెప్తారు? Say no, Jesus cannot help you with all that. యేసు ప్రభు అన్నిట్లో సహాయం చేయడు, He can only forgive your sin. నీ పాపాలు మాత్రం క్షమిస్తాడు. Because he has not helped me also with all that, you say. ఎందుకంటే నువ్వు చెప్పిందంతా కూడా నాకేం జరగలేదు. What? And that non-Christian will say, then I don't want your gospel. Go and give it to somebody else. I don't want it. క్రైస్తవుడు కానివాడు ఏమంటాడు, నీకే జరగనప్పుడు నాకేం చెప్తావు, నేను నమ్మను వెళ్ళిపో అంటాడు. Your Jesus is a weak, helpless, useless Jesus. నీ యేసుక్రీస్తు బలహీనుడు, నిష్ప్రయోజకమైన వాడు, ఏం సహాయపడలేడు. He can forgive my sin, but he cannot deliver me from my sin. నా పాపాలు క్షమిస్తాడు కానీ నా పాపపు అలవాట్ల నుంచి మాన్పించలేడు. What type of savior is he? ఎటువంటి రక్షకుడు మీ రక్షకుడు? Isn't that the gospel so many are preaching? మరి ఇదే కదండి చాలా మంది సువార్తలో చెప్తున్నారు. Oh, Jesus can forgive all your sin. యేసు నీ పాపాలన్నీ క్షమించగలడు, but he cannot deliver you from any sin. ఇక ఏ పాపపు అలవాటు నుంచి నేను విడిపించలేడు. You will always be defeated all your life. నీ జీవితం అంతా చతికిలపడి ఓడిపోయిన వాడుగా ఉంటావు. I want to say that is a false gospel. నేను చెప్పదలుచుకున్నాను అట్లాంటి సువార్త నకిలీ సువార్త. Is an Old Testament gospel. అది సువార్తే కానీ పాత నిబంధన కాలపు సువార్త. You know, in the Old Testament they had forgiveness of sins. కనుక పాత నిబంధన కాలంలో కూడా పాప క్షమాపణ ఉండింది. See Psalm 103. దయచేసి రండి 103వ కీర్తన. David says, దావీదు అంటున్నాడు, 1000 years before Christ. క్రీస్తుకు పూర్వము 1000 సంవత్సరాల మునుపు. Verse 2 and 3. 103వ కీర్తన 2-3 వచనాలు. Bless the Lord, O my soul, who pardons all your iniquities. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన నీ సంకటములన్నిటినీ నీ దోషములన్నిటినీ క్షమించువాడు. How many iniquities were forgiven? ఎన్ని నీ దోషాలు క్షమించాడు? All. నీ దోషములన్నిటినీ But క్షమించువాడు. he does not say, bless the Lord, O my soul, who can deliver me from my sinful life. నా ప్రాణమా యెహోవాను స్తుతించుము,
పాపయుక్తమైన నా యొక్క జీవితాన్ని పాపపు అలవాట్ల నుంచి నన్ను తప్పించాడు అని చెప్పి ఎక్కడ చదువుతున్నామా? That God could not do. దేవుడు చెయ్యలేడు. Because కారణం David's heart could not be cleansed to receive the Holy Spirit. పరిశుద్ధాత్మను పొందటానికి దావీదు యొక్క హృదయము శుద్ధి కాబడలేదు. You know that sin was not cleansed in the Old Testament? నిజానికి పాత కాలంలో పాపం క్షమించబడింది కానీ పాపమునకు శుద్ధీకరణ జరగలేదు. It says in Psalm 32 verse 1, Blessed is the man whose transgression is forgiven and whose sin is covered. Psalm 32 verse 1. 32వ కీర్తన మొదటి వచనం. 32వ కీర్తన మొదటి వచనం. తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. Forgiven, క్షమించబడ్డాడు, covered. కప్పబడ్డాడు. Covered means the sin is underneath but it is covered, nobody can see it. కప్పబడ్డాయి అంటే ఏంటి? అక్కడ ఇంకా పాపం ఉంది, ఎవరికి కనపడకుండా కప్పబడ్డాయి. But in the New Testament, క్రొత్త నిబంధనలో my sin is not covered. నా పాపాలు కప్పబడలేదు. The blood of Jesus cleanses all sin. యేసు క్రీస్తు యొక్క రక్తము సమస్త పాపం నుండి మనల్ని కడిగి శుద్ధులుగా చేసింది. If your sin is all written on a blackboard, ఊహించుకోండి, మీ పాపం అంతా ఆ యొక్క బ్లాక్ బోర్డ్ మీద and రాయబడింది. I put a sheet over it, it is covered. ఇప్పుడు దాని మీద ఒక దుప్పటి వేలాడ తీసాను అనుకోండి, Nobody can- అది కనపడదు ఎవరికి. Nobody can see it. ఆ పాపములు అన్ని కూడా ఎవరికి కనపడ That చూడలేదు. is Old Testament forgiveness. పాత నిబంధనలో పాప క్షమాపణ Because అటువంటిది. you lift up the sheet, you can see all the sin. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆ దుప్పటిలా పక్కకు జరపండి, మీరు చేసిన పాపాలు But God కనపడుతుంటాయి. says, I cover it. కనుక పాత నిబంధనలో ప్రభు అంటున్నాడు, మీ పాపం నేను కప్పాను. But in the New Testament, క్రొత్త నిబంధన కాలంలో it's like taking a wet cloth and wiping out that board. నల్లబోడి మీద శుద్ధముక్కుతో రాసిన ఈ పాపాలు ఉంటాయి, కానీ తడిగుడ్డతో అవన్నీ తుడిచేసినట్లుగా ఉంటుంది క్రొత్త నిబంధనలో. It's gone. ఇది కడిగి వేయబడింది. God says, I won't even remember your sins anymore. ఇక ప్రభు అంటాడు నల్లబోడు చూసి, ఇక నీ పాపాలు కనపడలేదు, నా జ్ఞాపకమే లేదు. That is New Testament. అది క్రొత్త నిబంధన But క్షమాపణ. not only cleansed, అది కడగడం మాత్రమే కాదు. see Matthew 1:21, మత్తయి సువార్త 1:21 చూడండి. you shall call his name Jesus because he will save his people from their sins. ఆయనను యేసు అని పిలుచుదురు, ఆయన తన ప్రజల పాపం నుండి ఆయనే రక్షించును. Do you మత్తయి know, 1:21. do you know Jesus as a savior or a forgiver? యేసు ప్రభు నీకు రక్షకుడుగా ఎరుగుదువా లేదా నీ పాపలు క్షమించేవాడిగా ఎరుగుదువా? Most Christians who call Jesus savior, they don't know him as savior, they know him as forgiver. అనేక మంది క్రైస్తవులకు యేసుక్రీస్తు పాపాలను క్షమించువాడుగా ఎరుగుతారు గాని ఆయనను తమ సొంత రక్షకుడుగా ఎరగని వారుగా ఉన్నారు. If I have a little 8-year-old boy నాకు ఒకవేళ 8 సంవత్సరాల కుమారుడు ఉంటే, and the workers are doing some work on the road, digging a big pit, ఆ రోడ్డు మీద కొంతమంది పని వాళ్ళు వచ్చి రోడ్డు మీద గోతులు తవ్వుతున్నారు. and I tell my boy, don't go there, you'll fall into that pit. నా కుమారుడితో 8 సంవత్సరాల పిల్లవాడితో చెప్తాను, రోడ్డు మీదకి వెళ్ళకు, అక్కడ తవ్వుతున్నారు, పడిపోతావు. And he disobeys me. ఆయన నాకు మాట వినడు. He falls into that 10-foot pit. నా మాట వినకుండా రోడ్డు మీదకి వెళ్ళి 10 అడుగుల లోతున గోతులో పడ్డాడు. And he cries out, Daddy, Daddy. అక్కడ పడి కేకలేస్తుంటాడు, నాన్న నాన్న అని. And I go there and look into the pit. What happened, son? నేను అక్కడికి వెళ్ళి గోతులో చూసి, అమ్మ కుమారుడా ఏమైందని అడిగితే, Daddy, I'm sorry I disobeyed you. తండ్రి నేను నీ మాటకు లోబడలేదు, వినలేదు, క్షమించు. Okay, my son, I forgive you. సరే నా కుమారుడా నేను క్షమిస్తున్నాను. Goodbye. అక్కడే ఉండు, గుడ్ బై. Have I forgiven him? ఆయన నేను క్షమించేశాను కదా? Yes or no? క్షమించానా లేదా చెప్పండి. Yes. నేను క్షమించాను. Have I saved him? ఆయన నేను రక్షించానా, బయటికి లాగానా? No. లాగలేదు. He's still there. ఆ గోతులోనే ఉన్నాడు. Has Jesus forgiven you or saved you? యేసు ప్రభు నిన్ను క్షమించాడా లేకపోతే పైకి లాగాడా, రక్షించాడా? See, people ask me, are you saved? ప్రజలు అడుగుతుంటారు నన్ను, నువ్వు రక్షణ పొందావా? Say, what do you mean by that? రక్షణ పొందావా అనే మాటకు అర్థం ఏంటి? Saved from the wrath of God? Yes. దేవుని ఉగ్రత నుంచి రక్షణ పొందావు, అవును. What about being saved from the love of money? ధనాశ నుంచి నువ్వు విడుదల పొందావా, రక్షణ పొందావా? What about being saved from anger? కోపం నుంచి నువ్వు విడుదల, రక్షణ పొందావా? What about being saved from lusting with the eyes? మరి నేత్ర ఆశ నుంచి నువ్వు విడుదల పొందావా? What about being saved from bitterness? కనుక ఇతరులపై ద్వేషాన్ని, పగను పెంచుకునే ఆ పాపం నుంచి విడుదల పొందావా? And what about being saved from jealousy? అసూయ నుంచి నువ్వు విడుదల పొందావా? And pride? గర్వం నుంచి విడుదల And పొందావా? selfishness? స్వార్థం నుంచి నువ్వు విడుదల పొందావా? What a lot of things we have to be saved from. నిజానికి మనం విడుదల పొంది రక్షణ పొందాల్సింది ఒకటి కాదు, చాలా విషయాలు And ఉన్నాయి. many people who ask, are you saved? Don't mean all that. కనుక చాలా మంది ప్రజలు నిన్ను రక్షణ పొందావా అంటే వీటన్నిటి నుంచి విడుదల పొందావా అని They అర్థం only కాదు. think of saved from hell.
మరి నరకము నుంచి దైవ ఉగ్రత నుంచి రక్షణ పొందావా లేదని అడుగుతారు. That is a great work the devil has done by covering up 90% of salvation. నిజానికి 90% రక్షణను అపవాది కప్పివేసి 10% చూపించి నువ్వు రక్షణ పూర్తిగా పొందేసావు అంటుంటాడు. Supposing your father was a very rich man. ఉదాహరణకు ఊహించుకోండి, మీ తండ్రి చాలా ధనికుడు. And he wrote a will giving all his 1 crore rupees to you. తన వీలునామాలు రాసేశాడు, తన కోటి రూపాయల ఆస్తి అంతా నీ పేరు రాశాడు. And it's all written down. This is in this bank, this bank, this bank. అతను రాశాడు, ఈ డబ్బు ఆ బ్యాంక్ లో ఉంది, ఈ డబ్బు ఆ బ్యాంక్ లో ఉంది. 1 crore, it's all for you. కోటి రూపాయలు నీకే. And you give this will to a lawyer to get it approved. కనుక మీరు లాయర్కి చూపిస్తారు ఆమోదం పొందడానికి. And he cheats you. ఆయన నిన్ను మోసగించాడు. And he gives you only 10,000 rupees. అతను ఏం చేస్తాడు, కోటి రూపాయలు తండ్రి రాస్తే నీకు 10,000 ఇస్తాడు లాయర్. Because you don't know how to read. ఎందుకంటే నీకు చదువు రాదు, చదవడం రాదు. And you think that is the whole will. The father has only left 10,000 rupees. నువ్వు అనుకుంటావు, ఓహో నా తండ్రి చనిపోకముందు నాకు ఇచ్చిన ఆస్తి 10,000 రూపాయలే నువ్వు అనుకుంటావు. No, he left 1 crore for you. కాదండి, మీ తండ్రి ఇచ్చింది 10,000 కాదు, 1 కోటి రూపాయలు. But some crooked lawyer cheated you and gave you only 10,000 నా rupees. కుమారుడా, ఈ మోసపూరితమైన లాయర్ నిన్ను మోసగించి నీకు 10,000 చేతబెట్టి మిగతా డబ్బంతా తీసేసుకున్నాడు. That is what has happened to believers. విశ్వాసులకు సైతం ఇదే జరుగుతుంది. God has provided a full salvation for them. మానవులందరి కొరకు, పాపులందరి కొరకు దేవుడు సంపూర్ణ రక్షణను ఇచ్చాడు. But the devil, who's worse than a crooked lawyer, అయితే ఈ లాయర్ కంటే, మోసగాడి కంటే కూడా ఘోరమైనటువంటి యొక్క సాతాను cheated you of 99% of your salvation. నీ రక్షణలో 99% నిన్ను మోసగించాడు. He has only told you you will escape hell. కనుక కేవలం రక్షణ, నరకానికి నువ్వు తప్పించబడ్డావని మాత్రమే You are చెప్తున్నాడు. saved from the wrath of God. దైవోగ్రత నుంచి రక్షణ పొందావు. But you will never be saved from any sin in your life. నీ జీవితంలో వచ్చే ఏ పాప నుంచి కూడా నువ్వు విడుదల పొందలేవు. Then Jesus is not your savior, he is your forgiver. అట్లాగున్నట్లయితే యేసు నీ పాపములు మన్నించువాడే గాని నీకు రక్షకుడు కాడు. And be honest. నువ్వు యథార్థవంతుడైతే Say, Lord Jesus, you are not my savior because you have not saved me from my anger. నువ్వు చెబుతావు, ఎందుకంటే ప్రభువా నువ్వు రక్షకుడు కాదు, ఎందుకంటే నాలో ఉన్న కోపం స్వభావాన్ని విడిపించలేదు. నువ్వు I still love money, you have not saved me from that. ఇంకా నువ్వు నాలో ధన మోహం ఉంది కాబట్టి నువ్వు నాకు రక్షకుడు కాదు. You have not saved me from jealousy. అసూయ నుంచి నన్ను రక్షించలేదు. You have not saved me from an unforgiving spirit. ఇక ఇతరులను క్షమించలేని ఆ ఆత్మ నుంచి నన్ను విడిపించలేదు. You have not saved me from pornography. కనుక బూతు చిత్రాలు, నగ్న చిత్రాలు చూడకుండా నువ్వు రక్షించలేదు. You have forgiven my sins. పాపాలు మాత్రం క్షమించావు. So I want to be honest, Lord Jesus. అందుకనే ఓ యేసు, నేను యథార్థవంతుడిగా I have to ఉండగోరుచున్నాను. honestly say, you are not my savior, you are my forgiver. నువ్వు నాకు కేవలం క్షమించువాడుగా మాత్రమే ఉన్నావు కానీ రక్షకుడుగా లేవు. You are telling a lie when you say Jesus is your savior. యేసు నా రక్షకుడు అని చెబుతుంటే అర్థము నువ్వు అబద్ధమాడుతున్నావు. What does it say in Matthew 1:21? మత్తయి సువార్త 1:21 ఏమంటుంది? You will call his name Jesus. మరి ఆయనను మీరు యేసుని పిలుచుదురు. Why? ఎందుకు? Not because he will forgive people their sins, but he will save his people from their sins. యేసు అనే మాటకు అర్థం ఏంటంటే వారి పాపాలు క్షమించడం మాత్రమే కాదండి, వారి పాపముల నుండి ఆయనే వారిని రక్షించును. If the angel had said to Joseph, he will forgive their sins, కనుక యోసేపుతో దేవదూత ఆయన వారి పాపాలు క్షమించును, Joseph could have said, యోసేపు చెప్పుండొచ్చు, there's nothing special about that. 1,000 years ago, David also got forgiveness of sins. ఏముంది గొప్పతనము, 1000 సంవత్సరాల క్రితమే దావీదు కూడా తన పాపాలు క్షమించబడ్డాడు. No, కాదండి. the angel said he will save his people from that pit. ఇక ప్రజలను ఆ యొక్క గోతులో పడిపోతే క్షమించడమే కాదు, బయటికి తీసుకుని వచ్చి రక్షించును. Not only forgive them for going into that pit, ఆ పాపంలో పడిపోయినందుకు క్షమించడమే, గోతులో పడినందుకు క్షమించడమే కాదు, save his people from that pit. ఆ గోతులో నుండి రక్షించి బయటికి తీసుకొస్తాడు. And this is what the devil has hidden in the will that God has written. దేవుడు మన కొరకు రాసి ఇచ్చిన వీరునామాలో కనపడకుండా 90% దాచిపెట్టాడు ఈ యొక్క సాతాను. That will is written in this book called the Bible. ఆ దేవుని యొక్క వీలునామా పరిశుద్ధ గ్రంథమని బైబిల్లో దేవుడు రాసి And the పెట్టాడు. sad thing is today's Christians don't read the Bible. విచారకరమైన మాట ఏంటంటే నేటి క్రైస్తవులు బైబిల్ ఆ వీలునామా చదవరు. Let me ask you a straight question. Give an honest answer. నేను సూటి అయిన ప్రశ్న వేస్తాను, మీరు సరి అయిన వాస్తవమైన మరి యథార్థమైన జవాబు చెప్పండి. In the last 1 month, గడిచిన ఆ ఒక నెలలో how much time did you spend reading the Bible? బైబిల్ చదవడానికి మీరు ఎంత సమయాన్ని గడిపారు? How much time did you spend watching television? ఎంత సమయం మీరు టీవీ ముందు కూర్చొని gడిపారు? How much time did you spend watching Christian television? ఎంత సమయము క్రైస్తవ టెలివిజన్ ఛానల్ చూస్తూ గడిపారు? How much time did you spend reading the newspaper? ఎంత సమయము వార్తాపత్రికలు చదువుకుంటూ గడిపారు?
and you may discover that Bible is last, మీరు ఒకవేళ యథార్థవంతులైతే అన్ని ముందుంటాయి కానీ బైబిలే చివర ఉంటుంది. the Father's will, which is giving you 1 crore, you have not read it. దేవుని యొక్క వీలునామా నీకు ₹1,00,00,000 ఇస్తానంటే ఆ యొక్క వీలునామాను నువ్వు చదవట్లేదు, చివరికి పెట్టావు. That is why the devil can cheat you. అందుకనే దయ్యము నిన్ను మోసగిస్తున్నాడు. Because instead of reading the Father's will, you are watching what all these television programs are saying. తండ్రి నీకు రాసిచ్చిన వీలునామా చదవడానికి బదులుగా ఆ యొక్క టీవీలో ఉన్నవన్నీ చూస్తూ ఉన్నావు. And you are watching the TV serials every day, ప్రతిరోజు కూడా more టీవీ faithfully than reading the Bible. బైబిల్ను నమ్మకంగా చదవడం కంటే కూడా ఎక్కువ నమ్మకంగా ఆ టీవీ సీరియల్ ప్రతిరోజు చూస్తూ ఉన్నావు. And the devil knows that. సైతానుకు బాగా తెలుసు. And he says, oh, he tells the demons, these Christians we can easily fool because they don't read the Father's will. ఆ యొక్క అపవాది తన దయ్యములతో చెబుతూ ఉంటాడు, ఈ క్రైస్తవులు చాలా మనము తేలిగ్గా మోసగించవచ్చు, ఎందుకంటే పరిశుద్ధ గ్రంథాన్ని వారు చదవరు. And this is what the Lord has told me to tell Christians. క్రైస్తవులతో చెప్పమని నా ప్రభువు నాతో చెప్పిన మాట ఇదే. If you can read మీరు చదివితే and you don't read the Bible, బైబిల్ మరి చదవకపోతే you deserve to be deceived by the devil. దయ్యము చేత మోసగించబడ్డానికి మీరు అర్హులైపోతారు. Let me say that again. మరలా చెప్తాను వినండి. If you can read మీరు చదవగలిగి and you don't read the Bible, చదవకుండా ఉన్నట్లయితే బైబిల్ you deserve to be deceived by the devil and all the false preachers in the world. ఇక అపవాది చేత అబద్ధ ప్రవక్తల అందరి చేత కూడా నువ్వు మోసగించబడ్డానికి అర్హుడు అవుతున్నావు. But now God has brought you here this weekend to listen to the truth. సత్యమును వినడానికి వారాంతంలో దేవుని నీ స్థలానికి తీసుకొచ్చాడు. And Jesus said, యేసు ప్రభువు అన్నారు, in John chapter 8, యోహాను సువార్త 8వ అధ్యాయం, John chapter 8 యోహాను సువార్త and 8వ verse 32, 32వ వచనం, you will know the truth and the truth will set you free. మీరు సత్యమును గ్రహించురు, అప్పుడు సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేయును. How do you know whether you know the truth? మీకు సత్యము తెలిసిందా లేదా అని మీకు ఎలా తెలుసు? Have you become free from sin? పాపం నుంచి మీరు స్వతంత్రులయ్యారా? What does this freedom mean? ఇక్కడ స్వతంత్రులు అనే మాటకు అర్థం ఏంటి? You may say we are free. India is an independent country. It's a republic. మీరు చెప్పుకోవచ్చు భారతదేశం అంతా కూడా స్వతంత్ర దేశం అయింది, రిపబ్లిక్ అయిందని. That's what they also said. వారు కూడా అదే చెప్పారు. Verse 33, we are Abraham's descendants, we are free. యోహాను సువార్త 8:33లో వారు అంటున్నారు, మేము అబ్రహాము సంతానమే, మేము ఎల్లప్పుడూ స్వతంత్రులమే అంటున్నారు. Jesus said, that is not the freedom I'm talking about. యేసు ప్రభువు అన్నారు, అయ్యో మీరు మాట్లాడుతున్నటువంటి భూ సంబంధమైన రాజకీయ స్వతంత్రం కాదని నేను చెప్పేది. Not about India being independent or a republic. ఇది ఇండిపెండెంట్ అయిందా, స్వతంత్ర దేశం అయిందా, రిపబ్లిక్ అయిందా, దాని గురించి కాదు నేను చెప్పేది. Verse 34, 34వ వచనం, if you commit sin, you're not free, you're a slave. మీరు పాపం చేస్తే మీరు స్వతంత్రులు కాదు, పాపం చేయి ప్రతివాడు పాపమునకు బానిస. Everyone, it says in verse 34, 34వ వచనం రాయబడింది, పాపము చేయి ప్రతివాడు, everyone, ప్రతివాడు, Christian, non-Christian, క్రైస్తవులు కానివారు, baptized Christian, not baptized Christian, బాప్తిసం తీసుకున్నవారు, బాప్తిసం తీసుకొని క్రైస్తవులు, tongue speaking Christian, not tongue speaking. అన్య భాషలో మాట్లాడే క్రైస్తవులు, అసలు భాషలు రాని It doesn't క్రైస్తవులు, matter who they are, everyone. ప్రజలు ఎవరున్నా ఎక్కడున్నా If ఎవరైనా you commit sin, వారు పాపం చేస్తే you are a slave, you are not free. అంటే అర్థము నువ్వు స్వతంత్రుడు కాదు, పాపానికి నువ్వు బానిసవు. But verse 36, 36వ వచనం, if the Son of God makes you free, you will really be free. దేవుని కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేసిన యెడల మీరు నిజముగా You స్వతంత్రులయ్యుందురు. cannot free yourself. గమనించు, నిన్ను నీవే స్వతంత్రుడుగా చేసుకోలేవు. You know, when Peter was locked up in prison by Herod, మరి హేరోదు చేత పేతురు చెరసాలలో with బంధించబడినప్పుడు so many chains and soldiers around him, అతను చుట్టూ కూడా సంఖ్యలు వేయబడ్డాయి, చుట్టూ సైన్యము కాపలా కాస్తున్నారు. he could not make himself free. పేతురు చెరసాల్లో తనను విడిపించుకోలేకపోయాడు. But God could set him free from that prison. అయితే అట్లాంటి ఘోరమైన చెరసాలలో నుంచి దేవుడు అతన్ని స్వతంత్రులకు చేసి Break విడిపించాడు. his chains, అక్కడ ఉన్నటువంటి ఆ గొలుసులు తెంపివేశాడు, open the prison doors, ఆ యొక్క చెరసాల తలుపులు తెరిచాడు. and he came out as a free man. స్వతంత్రుడుగా బయటికి నడుచుకుని వచ్చాడు. He went to the prayer meeting and he gave his testimony. అతను ప్రార్థిస్తున్న ఇంటికి వెళ్ళాడు, తన సాక్ష్యం చెప్పాడు. What did he say? ఏం చెప్పాడు? I pulled those chains and I broke it. నాకున్నటువంటి రోమా సైనికుల సంఖ్యలు తెంపివేసి And I తలుపులు తోసివేశాను. pushed the doors and I opened it like Samson. తలుపులు తోసేసిన ఎట్లా అనుకుంటున్నారు? సంసోన్ లాగా దోశాను. No. అది కాదండి. His testimony is, అతని సాక్ష్యం ఒకటే, I was tied up with so many chains. అనేకమైనటువంటి సంఖ్యలతో బంధించబడ్డాను. There were
so many doors locking me in. నన్ను మూసేసినటువంటి చెరకు ఎన్నో తలుపులు ఉంటున్నాయి. It was impossible for me to escape. మానవుడిగా తప్పించుకోవడం నాకు అసాధ్యం. But God came from heaven, పరలోకము నుండి దేవుడు దిగి వచ్చాడు, broke the chains, సంకెళ్ళు తెంపాడు, opened the prison doors, చెరసాల తలుపులు తెరిచివేశాడు, and set me free. నన్ను స్వతంత్రుని చేశాడు. My dear brothers, నా ప్రియమైన సహోదరులారా, if you lust with your eyes, you're in chains. నీవు కళ్ళతో నువ్వు దురాశ పడుతుంటే నీ సంకెళ్ళు నీకు పడుతున్నాయని You're in a గుర్తించుకో. prison. నువ్వు చెరసాలలో ఉన్నావు. You can try and try. After this meeting, you can make a resolution. I won't do it again. You cannot break your chains. నీ సొంతంగా ఎంత ప్రయత్నించినా కూడికైపోయాక నువ్వు తీర్మానం చేసుకున్నా నీ సొంత శక్తితో ఈ పాపపు అలవాటు నుంచి నువ్వు తప్పించుకోలేవు. I was like you. నేను నీ వంటి వాడిగా I ఉంటుంది. was also born of Adam. నేను కూడా ఆదాము స్వభావంలో I జన్మించాను. could not overcome that sin. నేను కూడా అట్లాంటి పాపం జయించలేకపోయాను. Anger. కోపం. If you're getting angry, you're a slave. గమనించు, నీకు త్వరగా కోపం వస్తుంటే ఆ యొక్క కోపానికి నువ్వు బానిస. Go to God, be honest and say, I'm a slave. దేవుడి పాద సన్నిధికి పొండి, దేవా నేను ఇంకా బానిసగానే ఉన్నానని చెప్పండి. You're in a prison. అయ్యా నేను చెరసాలలో ఉన్నానని I చెప్పండి. was in that same prison. నేను అట్లాంటి చెరసాలలో నేను కూడా I ఉన్నాను. was such a slave to anger. నేను కోపానికి ఎంతో బానిసను. I was a slave to discouragement, depression. ఎంతో నిరాశకు నిస్పృహలకు బానిసగా ఉండేవాడిని. It's a prison. అదొక చెరసాల. I could not free myself. నన్ను నేను స్వతంత్రులుగా చేసుకోలేకపోయాను. But Jesus, whose name is, He will save His people from sin, saved me. యేసు అనగా తన ప్రజలను క్షమించడమే కాదు వారి పాపలను విడిపించే రక్షకుడు నన్ను రక్షించాడు. You asked me when was the last time I shouted at my wife or shouted at somebody in anger? నా కోపముతో ఎవరి మీద చివరిసారిగా ఎప్పుడన్నా అరిచాను, నా భార్య మీద చివరిసారిగా ఎప్పుడు అరిచావు సహోదరుడు అని అడిగితే I'll tell you before God, I don't remember. దేవుని ఎదుట ఇప్పుడు నేను చెబుతున్నాను, చివరిసారిగా ఎప్పుడు అరిచానో కూడా నాకు జ్ఞాపకం లేదు. Was it 20 years ago or 25 years ago? I don't know. 20 సంవత్సరాల ముందో నాకు తెలియదు. When was the last time you got discouraged and depressed? అయ్యా నన్ను అడిగారు అనుకోండి, ఎప్పుడు మీరు నిరాశకు నిస్పృహకు చివరిసారి గురయ్యారు అంటే I don't know. Was it 20 years ago, 25 years ago, long ago? 20 సంవత్సరాల క్రితమో చాలా సుదీర్ఘ కాలం. When Jesus sets you free, you become really free. దేవుని కుమారుడైన యేసు మిమ్మల్ని స్వతంత్రులుగా చేసిన యెడల మీరు నిజంగా స్వతంత్రులై ఉందురు. I want to tell you the other good news. మరొక మంచి మాట మీతో చెప్తాను. What God did for me, He will do for you. దేవుడు నా జీవితంలో ఏ కార్యం చేశాడో అదే దేవుడు నీ జీవితంలో చేయగలడు. You may have favorite children among your children as a father, but God has got no favorite children. మీ ఇంటిలో మీ పిల్లలందరిలో కూడా మీకు ప్రియమైన పిల్లలు కొంతమంది ఉండొచ్చేమో గానీ నీకు పరలోకపు తండ్రికి పక్షపాతం లేదు, అందరూ ప్రియులే. Many Indian fathers have got favorite children. చాలా మంది భారతదేశ తండ్రులకు తమ పిల్లలే గాని కొంతమందిని చాలా అధికంగా ప్రేమిస్తారు. One daughter or one son or eldest son or youngest son or somebody. పెద్ద కొడుకు అంటే బాగా ఇష్టమో, చివరి కొడుకు అంటే ఇష్టమో, పెద్ద కూతురు అంటో చివరి కూతురు అంటో కొంతమందికి ప్రత్యేకమైన ప్రేమ ఉంటుంది తల్లిదండ్రులకు. అయితే దేవుడు అట్లాంటి వాడు కాడు. I am not a special favorite of God. నేను దేవునికి ప్రత్యేకమైన ప్రీతి పాత్రుడు కాను. If Jesus purchased you with His blood, you are as precious to Him as I am. యేసుక్రీస్తు ప్రభువారు తన అమూల్యమైన రక్తంతో నిన్ను కొన్నప్పుడు నేనెంత అమూల్యమైన వాడనో నీవు అంతే అమూల్యమైన వాడు. What is the difference? అయితే భేదం ఏంటి? God gave you a check for 1 crore. దేవుడు నీకు ₹1,00,00,000 చెక్ ఇచ్చాడు. God gave me a check for 1 crore. దేవుడు నాకు కూడా ₹1,00,00,000 చెక్ ఇచ్చాడు. I took it to the bank and cashed it and became a rich నేను man. బ్యాంక్ వెళ్ళి తీసుకొచ్చేసి నేను ధనవంతుని అయిపోయాను. You keep it inside the drawer and watch television. నువ్వేం చేస్తున్నావు? బ్యాంక్ వెళ్లకుండా డ్రాయర్ లో పెట్టేసి టీవీ చూస్తున్నావు. And you are poor. ఇక నువ్వు దరిద్రుడిగా పేదవాడిగా ఉండిపోయావు. You can't say God showed some favor to me. ఇదిగో దేవుడు అతని మీద ఎక్కువ ప్రేమ చూపించాడని చెప్పలేవు. You don't read the Bible. ఏంటంటే నువ్వు బైబిల్ చదవడం You లేదు. don't read what Jesus purchased for you on the cross. యేసు ప్రభువారు కలవరి శిలువ మీద తన రక్తం ఇచ్చి నిన్ను కొన్నాడు, ఎందుకు కొన్నాడో తెలియదు నీకు. Deceives you. దయ్యం నిన్ను మోసగించాడు. Don't let him deceive you anymore. ఇక దయ్యము ఇక మీదట నిన్ను మోసగించనీయకుండా జాగ్రత్త పడు. The promises of God are like checks God gives you. దేవుని వాగ్దానాలన్నీ కూడా దేవుడు మనకి ఇచ్చే ఆ చెక్కులు వంటివి. Here is a check. ఇది ఒక చెక్కు మనకుంది. You shall call his name Jesus. We read it. He shall save you from your sin. ఇదిగో ఆయనకు యేసు అని నువ్వు పేరు పెట్టుదువు, ఆయన తన ప్రజలను వారి పాపల నుండి రక్షించును. Matthew 1:21. మత్తయి సువార్త 1:21. Here is another check. మరొక చెక్ ఉంది చూడండి. Romans 6:14. రోమిలికి రాసిన పత్రిక Sin 6:14. will not rule over you. పాపము మీ మీద ప్రభుత్వము చేయదు. రోమా 6:14. Here is one more check. మరొక చెక్ చూడండి. 1 Corinthians 10:13. మొదటి కొరింథీ 10:14. God will never allow you to be tempted more than you are able to bear. నీవు
సహించగలిగిన దానికంటే కూడా అధికముగా ఎక్కువగా దేవుడు నిన్ను But శోధింపబడనీయడు. in every temptation, He'll help you to escape. ప్రతి విధమైనటువంటి శోధనలో తప్పించుకునే మార్గము కూడా ఆయన These చూపిస్తాడు. are checks. ఇవన్నీ దేవుడు నీకు ఇచ్చే చెక్కులు. When you get a check from somebody, ఎవరి దగ్గర నుంచైనా ఈ యొక్క చెక్కు నీకు వస్తే if you frame it up and hang it on the wall, అది అద్దానికి ఫ్రేమ్ కట్టి గోడకు మేకేసి కొడితే how much money will you get? ఎంత డబ్బు వస్తుంది కిందకి? Zero. అది ఏమి రాదు, సున్నా. If you look at it every day, and put it back in the drawer, ప్రతిరోజు ఆ చెక్కుని చూసుకొని మరలా గోడకు కొట్టేసుకుంటే you won't become a rich man, you'll be poor. నువ్వు ధనవంతురావు, డబ్బు వద్దు, ఇంకా పేదోడు అవుతావు. What should you do with that check? నువ్వేం చేయాలి నీకు వచ్చిన చెక్కుతో? Take it to the bank. నువ్వు బ్యాంకు తీసుకెళ్ళు. This is being signed by the richest man in India. అయ్యా, భారతదేశంలో ధనికుడు సంతకం పెట్టిన చెక్ ఇది, Give me the money. ఇదిగో నాకు డబ్బు. That is what I did. నేను చేసింది అదే. I took these promises దేవుడు వాగ్దానాలుగా పిలబడి ఈ చెక్కులు నేను తీసుకున్నాను to God. దేవుడు ఇచ్చిన దగ్గరికి. Lord, cash this check for me. దేవుడి దగ్గర మరలా వెళ్ళాను, దేవా ఇదిగో నాకు డబ్బు ఇప్పుడు. 2 Corinthians chapter 1, 2 కొరింథీయులు 1వ అధ్యాయం verse 20. 1:20. 2 కొరింథీ 2 Corinthians 1:20. కొరింథీ రాసిన 2వ పత్రిక 1:20. Remember this wonderful verse. ఈ అద్భుతమైన ఈ దేవుని వాక్యాన్ని మీరు జ్ఞాపం చేసుకోండి. All the promises of God are yes in Christ Jesus. 2 కొరింథీ 1:20. దేవుని వాగ్దానములు ఎన్ని అయినను అన్నీ క్రీస్తునందు అవునన్నట్టుగానే That ఉన్నాయి. means all the checks in the Bible, the promises are signed by Jesus Christ. అంటే ఈ దైవ గ్రంథములోని వాగ్దానాలన్నీ దేవుడు సంతకం పెట్టించిన ఈ చెక్కులన్నీ కూడా, But you still don't get it. అయినా నువ్వు దాన్ని పొందడం లేదు. Because you got to take that check like you take a check to a bank. ఆ యొక్క చెక్కు నువ్వు తీసుకోవాలి, బ్యాంకుకి వెళ్ళాలి. When you go to the bank, they'll say sign at the back. కనుక వాళ్ళు బ్యాంక్ వెళ్ళినప్పుడు వాళ్ళు అంటారు, చెక్కు ఇచ్చావు మంచిదే కానీ వెనక నువ్వు సంతకం పెట్టు అంటారు. This man's signature in the front is not enough. You must sign at the back also. ఆ డబ్బు కలిగిన వ్యక్తి ముందు సంతకం పెట్టాడు, అది సరిపోదు, నీకు డబ్బు కావాలంటే చెక్కును వెనక తిప్పి So నీవు here సంతకం also పెట్టు. it says that. ఇక్కడ కూడా అదే మాట చెప్పబడుతుంది. You must add your amen to that check, then only you get it. కనుక నీవు ఆ యొక్క సంతకానికి, ఆ చెక్కుకు వెనక అవును అని నువ్వు కూడా చెప్పాలి. You must say, yes, Lord, this is for me. అవును ప్రభువా, ఈ వాగ్దానాన్ని నా కొరకే. I see a promise. నేను ఒక వాగ్దానం చూస్తున్నాను. Sin will not rule over you. పాపము మీ మీద ఇకను ప్రభుత్వము చేయదు. Sign Jesus Christ. యేసు ప్రభు సంతకం పెట్టి చెక్ I ఇచ్చాడు. take it to the bank of heaven. నేను పరలోక బ్యాంకు వెళ్తాను, I write on the back, ఆ యొక్క వెనక రాస్తాను, Amen. అవును It ప్రభువా, will be like that in my life. అవును ప్రభు, అట్లా జరుగును గాక. I get it. వెంటనే ఆ యొక్క వాగ్దానం పొందుతాను. It may take a little time కొంత సమయం పడుతుంది, because you have lived in sin for so many years. ఎందుకంటే పాపంలో చాలా కాలం బ్రతికేవు కదా. But it will happen. అయితే జరుగుతుంది. It took a little time for the Israelites to come out of Egypt and enter the promised land. మరి ఐగుప్తులో నుంచి బయటికి వచ్చి వాగ్దాన దేశంలో వెళ్ళడానికి కొంత సమయం పట్టింది వారికి. They did not enter the promised land the day they came out of Egypt. ఏ రోజైతే ఐగుప్తుని విడిచిపెట్టారో మరుసటి రోజే వారు వాగ్దాన దేశంలో But ప్రవేశించలేదు. they did come. అయితే వారు బయటకు వచ్చేసారు. So ఆ రీతిగానే it may take a little time, but you will get there. అయితే కొంత సమయం పడుతుంది కానీ వాగ్దాన ఫలము నువ్వు అనుభవిస్తావు. But if you'll never get there if you just memorize the promises and don't write amen to take it to God. కేవలం ఆ వాగ్దానాలు నువ్వు మెదడులో పెట్టేసుకుని ప్రభువా అవును ఇది జరుగును కాక నువ్వు అడగకపోతే అది ఎప్పటికీ నీకు జరగనే జరగదు. Lord, you have said, ప్రభువా నువ్వు చెప్పావు, your name is Jesus. యేసు నామములో You will save నువ్వు me from my sin. That is the meaning of your name. మరి యేసు అనే మాటకు అర్థము నా పాపం నుండి నన్ను రక్షిస్తావని అర్థం I have ఇచ్చావు. only been forgiven. ఇదిగో ప్రభు నేను కేవలం I have క్షమించబడ్డా, only got a 10% salvation. 10% రక్షణ నాకుంది. Give me a full salvation. నాకు 10% కాదు 100% The రక్షణ. check which says I'll be saved by your life, Romans 5:10. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం ప్రకారం క్రీస్తు యేసు యొక్క జీవము ద్వారా మనం రక్షింపబడతామని Give me చెప్పావు. this great salvation. దేవా ఇంత గొప్ప రక్షణ నాకు I అనుగ్రహించు. sign amen. కనుక నేను ఆమేన్ It అని will be చెప్తున్నాను. true. ఖచ్చితంగా అది Even నువ్వు though I've పొందుతావు. been defeated for 25 years, 25 సంవత్సరాలు ఓడిన జీవితం జీవిస్తూ ఉన్నా కూడా you will fulfill this promise in నీ my life. వాగ్దానం నా జీవితంలో నెరవేరుస్తావు. Lord, I tried all night. I could not catch any fish. దేవా రాత్రంతా ప్రయాసపడ్డాను, ఒక్క ఫలం But లేదు you నాకు. speak a word అయితే ఒక్క మాట పలుకు, and my boat will be filled with fish. అప్పుడు నా దోణె విస్తారమైన చేపలతో నిండిపోతుంది. Believe it. దేవా నువ్వు నమ్ము. God will honor you if you have faith. ఈ విశ్వాసం నువ్వు కలిగి ఉంటే నీ విశ్వాసాన్ని దేవుడు But గణపరుస్తాడు. you keep saying, no, it won't happen to me. I've been defeated so long. కానీ నువ్వు చెబుతూ ఉంటావు, లేదు లేదు జరగదు, ఎన్నోసార్లు ఓడిపోయాను, I have a bad temper. నాకు ఊరికనే I get కోపం angry. వచ్చేస్తుంది, కోపం వచ్చేస్తుంది. And my father also used to get angry. ఇక మా తండ్రికి కూడా ఇట్లాంటి కోపం ఉండేది. Great grandfather also used to get మా angry. నాన్నకే కాదు మా తాత మొత్తం కోపం ఉంది. That runs in my family. అందుకని ఏం చేయను, మా వంశంలోనే ఉంది. The devil is so powerful. సాతాను చాలా శక్తిమంతుడు, Oh, so powerful. చాలా He శక్తిమంతుడు. controlled my grandfather. మా తండ్రిని He controlled my great grandfather. మా తాతను He controlled ఓడించాడు. my father.
మా He తండ్రిలో ఉన్నాడు. controls me. అక నన్ను కూడా ఎట్లా చేస్తున్నాడు. Lord Jesus, you are so weak, you ప్రభువా, cannot help me. సాతాను గొప్పోడు, నువ్వు చిన్నోడు, శక్తిహీనుడు అయ్యా. Then you will remain defeated all your life. అంటే అర్థము జీవితకాలం అంతా ఓడిపోయిన జీవితం జీవిస్తా. I'll tell you what, ఏం చెప్తున్నాను వినండి. make the devil small and make Jesus big in your life. సాతాను చిన్నవాడుగా ఎంచు, దేవుడు గొప్పవాడుగా నువ్వు ఎంచుకో. And believe Romans 16:20. రోమిలకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 20వ వచనం నమ్ము. God will crush Satan under your feet. కనుక ఈ ప్రభువు యేసుక్రీస్తు శీఘ్రముగా సాతానుని నీ పాదముల కింద That's a చితకద్రొక్కించును. wonderful promise, Romans 16:20. రోమిలకు రాసిన పత్రిక 16:20 అద్భుతమైన వాగ్దానం. Say, Lord, I believe that. ప్రభువా, నీ వాగ్దానం నమ్ముచున్నా. I have believed that for many years. It has become true in my life. అనేక సంవత్సరాలు నేను నమ్మాను, నా జీవితంలో నెరవేర్చాడు దేవుడు. In the early years of my Christian life, నా క్రైస్తవ జీవితంలో ప్రారంభ దినాల్లో I had a big devil and a small Jesus. నాకు పెద్ద దయ్యం ఉండేవాడు, యేసు చిన్నగా ఉండేవాడు. Now God is so big. ఇప్పుడు నాకు దేవుడు ఎంతో Jesus గొప్పవాడు, is so big. యేసు ఎంతో గొప్పవాడు. And the devil I can't even see through a microscope. So small. సాతాను చిన్నవాడు ఎంత అయిపోయాడంటే భూతద్దంతో చూసినా కనపడడం లేదు. Make Jesus big in your life. నీ జీవితంలో యేసును ఘనపరచు, గొప్పవాడుగా ఎంచు. And you'll experience the promises of God. దేవుని వాగ్దాన ఫలాలను అనుభవిస్తావు. Let's pray. ప్రార్థన చేసుకుందాం. Heavenly Father, పరలోకమందున్న మా తండ్రి, I thank you. These are not empty words. దేవా, ఇవి ఒట్టి మాటలు కావు కాబట్టి నీకు వందనాలు. There are people who have proved it in their life. దేవా, ఈ వాగ్దానాలు తమ జీవితంలో రుజువుపరుచుకున్న ప్రజలు ఉన్నారు. I see so many of your dear people sitting here who are slaves. అనేక మంది ఇక్కడికి వచ్చి కూర్చున్నారు, వారు ఇంకొక బానిసలుగా ఉన్నారు. They should be kings, but they are slaves. ప్రభువా, వారు రాజులుగా ఉండాలి కానీ బానిసలుగా ఉన్నారు. The devil has fooled them for so many years. దయ్యము వీరిని అనేక సంవత్సరాలు మోసగించాడు. Father, తండ్రి, have mercy upon them. వారి మీద కనికరపడు. Have mercy upon us. మా మీద కనికరపడు. Don't let them be deceived all their life. ప్రభువా, ఇంతవరకు వారు ఇక మీద మోసగించబడకుండా సహాయపడు. Don't let them make the devil big in their life and Jesus small. యేసు ప్రభు వారి జీవితాల్లో పెద్దవాడుగా ఉండాలి కానీ దయ్యం చిన్నవాడుగా చేయండి. Oh God, ఓ దేవా, have mercy and help them all. మాకందరికి మీరు కృప చూపించి కాపాడండి. Especially those who have toiled and toiled and toiled all night and caught nothing. ఎందరైతే సొంత ప్రయత్నాలతో రాత్రంతా ప్రయత్నించి ఓడిపోయారో వారికి Fill their life, Lord. వారి జీవితాల్లో దోణిలు నింపండి ప్రభువా. Pray in Jesus' name. యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. Amen.